Hello Andy. Today we are going to learn about positions అంటే places. Positions, places both are same అన్నమాట. Day 10 వచ్చి ఈరోజు మనకు ఏ వస్తువు కానీ మనిషి కానీ ఎక్కడ ఉన్నారు ఆ ఒక ప్లేస్ చెప్పేది దాన్ని ఏమంటాము పొజిషన్స్ అని చెప్తామన్నమాట. చూడ్డానికి కొంచెం కొన్ని వాటిలో మనకు సేమ్గా అనిపిస్తాయి, బట్ టోటల్గా డిఫరెంట్గా మీనింగ్ ఉంటుందన్నమాట. సెంటెన్స్లో వీటిని ఎలా వాడాలి అనేది ఈ రోజు మన టాపిక్ అన్నమాట అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ లర్నింగ్ విత్ గీత. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. లెట్స్ ఎంటర్ ఇంటు ద టాపిక్. చూడండి, ఇక్కడ నేను పొజిషన్ ప్లేస్ అని రాశాను. పొజిషన్ అన్నా ఒకటే, ప్లేస్ అన్నా కూడా ఒకటే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూషన్ ఏం లేదంటే ఆ పొజిషన్ ప్లేస్ అన్నా దాని ఒక స్థానం అని చెప్తాం కదా, అది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఒక 20 వరకు మనకు యూజ్ అయ్యేటివి రెగ్యులర్గా ఇంగ్లీష్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో మనకు యూజ్ అయ్యేటువంటి ఒక 20 వర్డ్స్ వరకు నేను రాసుకున్నాను. ఐ విల్ బి టెల్లింగ్ విత్ సెంటెన్సెస్, అంటే సెంటెన్స్తో పాటు మీకు చెప్తాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మనం ఏం రాసుకున్నాము, అబౌవ్ అని రాసుకున్నాం. అబౌవ్ అంటే పైన అని చెప్తామన్నమాట. చూడండి, ఇక్కడ రెండు చోట్ల మాకు పైన అని వచ్చింది. మనకు అబౌవ్ అన్నా పైనని, ఆన్ అన్నా కూడా పైన అని రాసుకున్నాం. బట్ కాస్త డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అబౌవ్ అని ఎప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మనకు టాప్ నేరుగా తల మీదకి పైకి ఉందనుకోండి, దెన్ వీ హ్యావ్ టు టెల్ అబౌవ్. అప్పుడు ఈ అబౌవ్ని యూజ్ చేయాలి. మనకు తెలుగులో రెండుకి పై పైన రెండు ఒకటే అని అనుకుంటాము, బట్ ఇన్ ఇంగ్లీష్లో చేంజెస్ అనమాట. టాప్ మోస్ట్ కరెక్ట్ మీ టాప్ నుంచి కరెక్ట్గా పైకి ఉందనుకోండి, అప్పుడు అబౌవ్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, నేను నిలబడ్డాను. ఇక్కడ నాకు కరెక్ట్గా నా తల మీదకి ఒక ఫ్యాన్ ఉంది ఇక్కడ నాకు. దెన్ వాట్ షుడ్ ఐ టెల్? ద ఫ్యాన్ ఈజ్ అబోవ్ మై హెడ్. అంటే నా కరెక్ట్గా నా పైకి ఉంది కాబట్టి అబోవ్ అని యూజ్ చేయాలి. ఆన్ అని చెప్పకూడదు అక్కడ. ద ఫ్యాన్ ఈజ్ ఆన్ మై హెడ్ అంటే తల మీద ఉంది, పైన ఉంది, ఇక్కడ ఉందని కాదు. ఇక్కడ అబోవ్ అంటే ఏమని అర్థం, మనకు కరెక్ట్గా ఆపోజిట్లో కాస్త డిస్టెన్స్లో ఉంది. అలాంటి సమయాల్లో ఏం చెప్పండి, మీరు అబోవ్ అని చెప్పండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట మన టాప్ మీదకి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూడండి, బిలో. బిలో అంటే కింద, క్రింద అని చెప్తూ ఉంటాం. చూడండి, కింద కూడా రెండు చోట్ల వచ్చింది మనకు. బిలో అన్నా కిందని, అండర్ అన్నా కింద అని కదండి. ఇక్కడ రెండింటికి కింద కింద అనే రాసుకున్నాం మనం, కింద అనే చెప్తాం. రెండింటికి మీనింగ్ ఒక్కటే మోస్ట్ టైమ్స్, బట్ ఇక్కడ కూడా చాలా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎలా ఉంటుంది? బిలో అంటే చూడండి, అబోవ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అన్నమాట. పైకి దానికి అపోజిట్గా ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటే కింద అని చెప్పాలి. దాన్ని బిలో అని చెప్తాం. ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. ఖచ్చితంగా కిందికి, ఇప్పుడు మనం నిలబడినాము, నా కిందికి ఏదైనా వస్తువు ఉంది, అప్పుడు కరెక్ట్గా అదే చెప్పాలన్నమాట. అప్పుడు బిలో అని యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకు చూడండి, నెక్స్ట్ అనే ఉంది ఇక్కడ. నెక్స్ట్ అంటే ఏమంటాం మనము? తరువాత అని అంటాము. తర్వాత అంటే ఏమండి? నెక్స్ట్. ఐల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ నెక్స్ట్ టైం. మీరు అడిగిన క్వశ్చన్కి తర్వాత సమాధానం చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్. తర్వాత, నెక్స్ట్. హీ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ అంటే తను నా తర్వాత కూర్చున్నాడు, తను నా తర్వాత కూర్చునుంది. షీ ఈస్ సిట్టింగ్ టు మై నెక్స్ట్. అప్పుడు మనము నెక్స్ట్ అని యూజ్ చేస్తాం. అంటే తర్వాత ఏముంది చూడండి, ఇక్కడ మనకు నియర్ అని ఉంది. నియర్ అంటే దగ్గర. చూడండి, ఈ పెన్ ఉంది నాకు దగ్గరగా ఉంది కదా. ద పెన్ ఈజ్ నియర్ టు మీ, ద బోర్డ్ ఈజ్ నియర్ టు మీ. ఇక్కడ కూడా చూడండి, నేను బోర్డు యూజ్ చేసి ఇంకొక సెంటెన్స్ చెప్తాను నేను మీకు. చూడండి, ఇక్కడ బోర్డు నాకు దగ్గరగా ఉంది కాబట్టి మనం యూజ్ చేసే సెంటెన్స్ని బట్టి, మనం చెప్పే సిచ్యువేషన్ని బట్టి అక్కడ వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నాకు బోర్డు దగ్గరగా ఉంది కాబట్టి నేను ఏం చెప్తున్నాను, ద బోర్డ్ ఈజ్ నియర్ టు మీ. నాకు బోర్డు దగ్గరగా ఉంది, నియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చుకుంది మనకి, ఫార్. ఫార్ అంటే దూరం. మనందరికీ తెలుసు ఫార్ మీన్స్ వాట్, దూరం. యా ఫార్ టు మీ, మీరు చాలా దూరంగా ఉన్నారు నాకన్నా, నా నుంచి చాలా దూరంగా ఉన్నారు. ద ఏసీ ఈజ్ ఫార్ టు మీ. అక్కడ దూరం అని చెప్పడానికి ఏం చెప్తాము, ఫార్ అని చెప్తామన్నమాట. మై హౌస్ ఈజ్ ఫార్ టు హర్ హౌస్. మా ఇల్లు తన ఇంటికి చాలా దూరం. ఆ దూరంని ఎలా చెప్పాలి, ఫా అని చెప్తూ ఉంటాం. ఫార్ ఫార్ అని చెప్పొద్దండి. ఎప్పటికీ చెప్తూనే ఉంటాను నేను చాలా వరకు నా వీడియోస్లో, ఎడ్యుకేషన్ వీడియోస్లో
ఆర్ అనేది లాస్ట్లో వచ్చిందంటే ఇట్ షుడ్ నాట్ బి ప్రొనౌన్స్డ్ అవుట్ ఇన్ ద సేమ్ వే. ఆర్ అనే చెప్పకూడదు, దాన్ని మింగేయాలన్నమాట. అంతే చెప్పాలి. ఫా అంతే చెప్పాలి అక్కడ. ద నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు ఇన్. ఇక్కడ ఇన్ కూడా రెండు మీనింగ్స్ వస్తాయి చూడండి. ఇన్ అంటే లోపల అని రాసుకున్నాము. ఇంకొకటి ఇన్సైడ్ కి కూడా చూడండి, ఇన్సైడ్. రెండింటికి మనం లోపల అనే చెప్తాం. రెండింటికి ఏం చెప్తాం మనము? లోపల అనే చెప్తాం. బట్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఇట్ చేంజెస్. అక్కడ ఇన్ పెట్టాలా, ఇన్సైడ్ పెట్టాలా అని మీరు ఆలోచించాలి, మనం యూజ్ చేసే సెంటెన్స్ కి బట్టి. ఇక్కడ నేను మీకు ఇన్ ఒకటే చెప్తున్నాను చూడండి. ఇన్ అంటే ఇక్కడ లోపల. ఎక్కడ చెప్తాము ఇన్ అంటే? లొకేషన్ చెప్పేటప్పుడు. ఏదన్నా కానీ ఒక ఐడియా చెప్తుంటాం కదండి, ఇల్లు ఎక్కడ ఉంది, ఆ రూట్ మ్యాప్ అని చెప్తుంటాం కదా, ఆ లొకేషన్ చెప్పడానికి ఏమని చెప్తాం మనము? ఇన్ అని చెప్తాం. సపోజ్ చూడండి, ఇదే పెన్ తీసుకుందాం. ఈ పెన్ ఒక బాక్స్ లో పెట్టి ఉన్నాను. ఎవరైనా అడుగుతారు పెన్ ఎక్కడ పెట్టావు? ఐ యూస్ టు టెల్ దెమ్ ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. అంటే ఆ బాక్స్ లోపల ఉంది, ఆ లొకేషన్ చెప్తున్నాను నేను, అది ఎక్కడ ఉంది ఆ స్థానం చెప్తున్నాను. దట్స్ వై ఐ యూస్ లోపల. యు షుడ్ కమ్ ఇన్ టైం. టైం కి చెప్పడానికి కూడా ఇన్ అనే యూస్ చేయాలి అక్కడ. యు షుడ్ కమ్ ఇన్ టైం అంటే చెప్పిన టైం లోపల రావాలి, లోపల, ఆ లోపల అన్నమాట అది. ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆన్. ఫస్ట్ కి ఏం రాసుకున్నాము? పైన. అబోవ్ కి ఆన్ కి ఇప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది చూడండి. అబోవ్ అంటే ఏం చెప్పాను నేను? ఎగ్జాక్ట్ గా మనకి పైకి ఉండాలి, కరెక్ట్ మన నెత్తి మీద నుంచి. లేకుంటే ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు పైకి కరెక్ట్ గా ఉంటే అబోవ్ అని యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఆన్ అని ఎప్పుడు యూజ్ చేయాలి? ఆన్ అంటే కూడా పైననే అండి, బట్ వెన్ టు యూజ్ దిస్ ఆన్ అంటే కాస్త చేంజ్ ఉంటుంది అనమాట ఆ పొజిషన్ లో. మనకు ఎగ్జాక్ట్ గా పైకే ఉండకుండా కొంచెం అటు పక్కకో ఇటు పక్కకో ఉందనుకోండి, ఆ టైంలో మనం ఏం చెప్తాము? ఆన్ అని యూజ్ చేయాలన్నమాట. ద క్లౌడ్స్ ఆర్ అబోవ్ మై హెడ్ అంటే చూడండి, ఇక్కడ క్లౌడ్స్ అంటే ఏమి? మేఘాలు నా తల మీదికి పైకి ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్ గా నా తల పైకి ఉంటుంది. దానికి ఏం చెప్తున్నాను నేను అక్కడ? అబోవ్ అని చెప్తున్నాను. ద బర్డ్ ఈజ్ ఆన్ ద ట్రీ. చూడండి, ఒక ట్రీ ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, చెట్టు పైన పక్షి కూర్చునింది. ద బర్డ్ ఈజ్ ఆన్ ద ట్రీ అంటే ఎక్కడో ఒక దగ్గర పైకే ఉంది, నాకు అది పైననే కనిపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్ గా నా తల మీదకి లేదు కదా. దట్స్ వై దేర్ వీ హ్యావ్ టు యూస్ ఆన్. అక్కడ ఆన్ అని యూస్ చేయాలి. అండర్స్టూడ్ కదండి? దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ అండ్ అబోవ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు అండర్. అండర్ కి కూడా చూడండి, బిలో, అండర్ మనకు సేమ్ అనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ గా అలాగే అనిపిస్తుంది, బట్ లిటిల్ డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ మనం బిలో అంటే ఏం చెప్పాము? ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. అబోవ్ కి ఆపోజిట్ బిలో అనే రాయాలి, అవునా? బిలో అంటే ఎగ్జాక్ట్ గా కిందికి. అదే మనకు అండర్ అంటే కొంచెం అటు పక్కకో ఇటు పక్కకో ఉండొచ్చు అన్నమాట. అలాంటి టైంలో మనం ఏం యూజ్ చేస్తాము? అండర్. ద క్యాట్ ఈజ్ అండర్ ద కాట్ అంటే మంచం కింద ఉంది, అది ఎక్కడుందో తెలియదు, ఎగ్జాక్ట్ గా మంచం కింద ఎక్కడుందో తెలియదు మనకు. ద క్యాట్ ఈజ్ అండర్ ద కాట్. మై షూస్ ఆర్ అండర్ ద చైర్. నా షూస్ వచ్చి చైర్ కిందకి ఉన్నాయి. షూస్ అనే యూజ్ చేయండి, షూ అని చెప్పకండి. ఎందుకంటే షూ అంటే ఒకటి, మనం వేసుకునేది రెండు. షూస్ పేరే చెప్పాలన్నమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిలో అండ్ అండర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇక్కడ అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే బయట. టోటల్ ఒక ప్లేస్ ఉంటుంది మనకు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? ఇల్లు, ఇంటి బయట, అవుట్ సైడ్ ద హౌస్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ద హౌస్ అంటే ఇంటి బయట ఆడుకుంటున్నారు పిల్లలు. దట్ ఈస్ కాల్డ్ వాట్? బయట అని చెప్పడానికి ఏం చెప్తాం మనం? అవుట్ సైడ్ అని చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు ఇన్సైడ్. ఇన్ కి ఇన్సైడ్ కి కూడా నేను చెప్పాను కదండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని. ఇక్కడ ఇన్ అంటే మనకు ప్లేస్ చెప్పేది అనమాట, ఎక్కడ పెట్టాము అనేది చెప్పడం, ప్లస్ ఇక్కడ టైం కూడా చెప్తాం మనం. బట్ వేరాస్ ఇక్కడ మనకు ఇన్సైడ్ అంటే ఓన్లీ లొకేషన్ ఒకటే చెప్తాం అనమాట, లోపల ఉంది. ద పెన్ ఈస్ ఇన్ ద బాక్స్. మై హ్యాండ్ ఈస్ ఇన్ ద జార్. ఇప్పుడు ఒక జార్ ఉందనుకోండి, జార్ లోపల చేయి పెడితే ఏమంటాను? లోపల ఉంది అని చెప్తాను అంతే. అక్కడ ఏం చెప్తున్నాం? ఎక్కడ ఉంది ఆ పొజిషన్ చెప్తున్నాం, ఆ ప్లేస్ ఒక్కటే చెప్తున్నాం మనం, ఆ లొకేషన్ ఒక్కటే చెప్తున్నాం. అలాంటి టైంలో ఇన్సైడ్ అని టోటల్గా లోపల ఉంటుంది, కొంచెం కాదు ఫుల్గా లోపల ఉంటుంది. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వి యూస్ టు యూజ్ ఇన్సైడ్ అని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ హియర్ ఇట్ గోస్ విత్ చూడండి, అపాన్. అపాన్ అంటే మీద,
దాని మీద ఉంది. ద బుక్ ఈస్ అపాన్ ద టేబుల్. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. మీద చూడండి, ఆన్ అపాన్ కి కూడా కాస్తనే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ అపాన్ అంటే మీద, ఫుల్గా దాని మీదనే ఉంటుంది. అక్కడ మనం ఏం చెప్తాము, అపాన్ అని చెప్తామన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ హియర్ బిట్వీన్. బిట్వీన్ అంటే మధ్య అని అర్థం అన్నమాట. చూడండి, మధ్య. 2 ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 3. చూడండి, 2 అనే నంబర్, 2 అనే నంబర్ ఎక్కడ ఉంటుంది మనకు, 1, 3 మధ్యలో ఉంటుంది. ఆ మధ్య అని చెప్పడానికి ఏమంటాము, బిట్వీన్. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ మై ఫ్రెండ్స్. అంటే నా ఫ్రెండ్స్ మధ్యలో నేను కూర్చున్నాను. దిస్ ఇస్ హౌ బిట్వీన్ గోస్. అండ్ నెక్స్ట్ హియర్ మనకి ఏముంది చూడండి, ఇన్ ఫ్రంట్. ఇన్ ఫ్రంట్ అంటే ముందు అని అన్నమాట. దెర్ ఈస్ అ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు ఒక కార్ ఉంది. దెర్ ఈస్ అ డాంకీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్యామల్. అంటే క్యామల్ కి ముందు ఏముంది, అక్కడ ఒక గాడిద, డాంకీ ఉంది. ఇన్ ఫ్రంట్ అంటే ముందు అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ బిసైడ్. బిసైడ్ అంటే పక్కన. బిసైడ్. షీ ఈస్ సిట్టింగ్ బిసైడ్ టు మీ. నా పక్కనే కూర్చుంది. షీ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. నా తరువాత. చూడండి, తరువాతకి పక్కకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. తరువాత అంటే ఏం చెప్తాము, నెక్స్ట్ ఉన్నారు అని. తర్వాత అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది. అదే బిసైడ్ అంటే గ్యాప్ ఉంటుంది, అక్కడ మన పక్కనే ఉంటారన్నమాట. దట్స్ వై వి సే బిసైడ్. అ బాయ్ ఈస్ స్టాండింగ్ బిసైడ్ మీ అంటే నా పక్కన ఒక బాబు నిలబడి ఉన్నాడు ఇక్కడ. అ బాయ్ ఈస్ స్టాండింగ్ బిసైడ్ మీ, నా పక్కన ఉన్నాడు. అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ చూడండి, బిహైండ్. బిహైండ్ అంటే వెనుక. బ్యాక్ అని చెప్పకూడదండి, బిహైండ్ అనే యూజ్ చేయాలి. చాలా వరకు బ్యాక్ బ్యాక్ అని చెప్తూ ఉంటాము, బ్యాక్ అని చెప్పకూడదు అన్నమాట. ఏం చెప్పాలి, ఎప్పుడన్నా కానీ మన వెనక్కి ఉంది ఏదన్నా కానీ అంటే బిహైండ్ అని చెప్పాలి. నేను చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నియర్ కి బ్యాక్ కి కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ బోర్డ్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటానని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ ద బోర్డ్ ఈజ్ నియర్ టు మీ. నాకు బోర్డు దగ్గరగా ఉంది. ఐఎమ్ స్టాండింగ్ నియర్ ద బోర్డ్. నేను బోర్డు పక్కనే నిలబడి ఉన్నాను, దగ్గర నిలబడి ఉన్నాను. అదే ఇక్కడ చూడండి, బిహైండ్ అంటే నేను ఇలా స్టాండ్ చేశాను. ఇప్పుడు నా వెనకాల బోర్డు ఉంది కదండి. ఇన్ సచ్ సిచ్యువేషన్ నా వెనక అని చెప్పడానికి హౌ షుడ్ ఐ యూజ్ మీన్స్ ద బోర్డ్ ఈజ్ బిహైండ్ మీ. బోర్డ్ ఎక్కడ ఉంది, నా వెనక ఉంది. దట్ ఈస్ హౌ ద డిఫరెన్స్ గోస్ విత్. బ్యాక్ అని చెప్పొద్దండి. ద బోర్డ్ ఈస్ బ్యాక్ టు మీ చాలా వరకు యూజ్ చేస్తుంటారు, బట్ ఇట్స్ రాంగ్ అన్నమాట. వీ హ్యావ్ టు యూజ్ దే బిహైండ్ అని యూజ్ చేయాలి, బ్యాక్ అని యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇక్కడ ఏముంది, ఓవర్. ఓవర్ అంటే పైగా. చూడండి, అబోకి ఓవర్ కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అబో అంటే స్ట్రైట్, మనకు టాప్ కి ఉండడం అన్నమాట. ఓవర్ అంటే ఏమంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే దాన్ని దాటుకుని అని చెప్తుంటాం కదా. అలాంటప్పుడు అక్కడ ఒక లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఓవర్ పైగా. సి ద డే జంప్డ్ ఓవర్ ద ఫెన్స్ అంటే చూడండి, ఒక జింక ఆ ఫెన్సింగ్ అనేది వేసిన తర్వాత దాన్ని దాటుకుని వెళ్తుంది కదండి, దాన్ని జంప్ చేసి వెళ్తుంది. ఇన్ సచ్ కేసెస్ వీ హ్యావ్ టు యూజ్ హియర్ ఓవర్. ద బాయ్ జంప్డ్ ఓవర్ ద కెనల్ అంటే నీరు పారుతూ ఉంది అక్కడ, ఆ కెనల్ ఉంది అక్కడ, దానికి పైకి దుంకుతారు కదా, పైన. ఆ పైన దానికి ఎలా చెప్పాలి మనము, ఓవర్ అని చెప్పాలి. సో బై యూజింగ్ సెంటెన్సెస్ మీరు చాలా వరకు మీరు రోజు వాడుతూ ఉన్నారనుకోండి, మీ అందరికి మీకే ఐడియాస్ వచ్చేస్తాయి అనమాట, హౌ టు యూజ్ ద సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అనేది మనకు. అండ్ నెక్స్ట్ హియర్ మనకి ఏముంటుంది, అమాంగ్, నడుమ. ఇప్పుడు అమాంగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే చాలా వరకు మీకు ఇచ్చింటారు, అక్కడ మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఇన్ సచ్ కేసెస్ ఏమంటాము, అమాంగ్. ఇప్పుడు అక్కడ అన్ని ఒక డిషెస్ పెట్టారనుకోండి, మీకు డిన్నర్కి ఏం తింటారు, చాలా డిషెస్ పెట్టింటారు మీకు అక్కడ, చాలా వరకు వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అక్కడ. దాంట్లో మీకు ఏది నచ్చిందంటే అమాంగ్ దట్ ఐ లైక్ దట్ పన్నీర్ పరోటా. నాకు బాగా నచ్చింది అన్ని ఫుడ్లో, నాకు అమాంగ్ సచ్ ఫుడ్స్ నాకు పన్నీర్ పరోటా బాగా నచ్చింది నాకు. దిస్ ఇస్ హౌ అమాంగ్ గోస్ విత్. అమాంగ్ అంటే ఒక గ్రూప్ ఉంటుందన్నమాట, అక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, ఏదో ఒకటి మనకు నచ్చింటుంది కదా, దాన్ని చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తాము, అమాంగ్ అని యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ గోస్ విత్ అగెనిస్ట్, ఎదురుగా. షీ ఈజ్ స్టాండింగ్ అగెనిస్ట్ మీ అంటే నాకు ఎదురుగా నిలబడింది. ఇక్కడ ఎదురు అంటే ఈ ఎదురు కాదండి, అపోనెంట్ అన్నమాట ఇక్కడ. ఇన్ సచ్ సిచ్యువేషన్ వి కాల్ అగెనిస్ట్. ఇప్పుడు పొలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి కదండి,
ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అంటుంటాం కదా, ఆ పార్టీ వాళ్ళకి అగెనిస్ట్గా ఈయన నిలబడినాడు. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ దిస్ అగెనిస్ట్ అనేది మనము యూజ్ చేస్తాము. అండ్ ద నెక్స్ట్ వన్ బై. బై అంటే దాని ద్వారా. ఐ కేమ్ బై బస్. ఎలా వచ్చారండి మీరు? నేను బస్సులో వచ్చానండి. దేని ద్వారా వచ్చాను? బస్సులో వచ్చాను. ఐ కేమ్ బై ట్రైన్. ఐ కేమ్ బై వాక్. అంటే నేను నడుచుకుంటూ వచ్చాను. దిస్ ఇస్ హౌ బై గోస్ విత్. And the last but not the least, what we have mentioned in our lesson, today's lesson is across. Across అంటే అంతటా. చూడండి, ఇప్పుడు మనకి కరోనా ఉంది కదా, ఎక్కడ ఉందండి కరోనా? అన్ని చోట్ల ఉంది కదా, అన్ని చోట్ల, అంతటా అని చెప్తుంటాం, అన్ని చోట్ల ఉంది. ఇన్ సచ్ కేసెస్ అక్రాస్ ద వైరస్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ కదండి. ప్రపంచం వ్యాప్తంగా అన్ని చోట్ల విస్తరించిపోయింది ఈ కరోనా అనేది ఇప్పుడు మనకు. అలాంటి టైంలో మనం ఏం చేస్తాము? అక్రాస్. మీకు అర్థమయ్యే ఉంటుంది, అక్రాస్ అంటే టోటల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఏమంటారు అక్కడ? అక్రాస్. ఇంకా అక్రాస్ అనేది ఇంకొకటి మీనింగ్ వస్తుంది అనమాట. అక్రాస్ ద రివర్ దర్ ఈజ్ అ విలేజ్. అంటే ఆ ఊరు ఆ నది దాటుకుని అని చెప్తాం కదండి, అంతటా, అక్కడ దాటుకుని, అక్కడికి అని చెప్పడానికి కూడా అక్రాస్. ద డాగ్ వాక్డ్ అక్రాస్ ద కెనల్. అంటే కెనల్ అంటే ఏమంటాము? సో కెనల్ అంటే ఇది ఏమంటారు మీరు? ఒక నది లాగా ఉంటుంది, బట్ ఇన్ స్మాల్ సైజ్ అన్నమాట కెనల్ అనేది. మనకు ఆ కెనల్ దాటుకుని వెళ్ళింది, అంతటా. ఇన్ సచ్ సిచ్యువేషన్ అక్రాస్ అని యూజ్ చేస్తుంటామండి. చాలా సింపుల్ అన్నమాట ఇంగ్లీష్ అనేది మనకు. బట్ మనకి ఎందుకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే వి ఫీల్ ఇట్ డిఫికల్ట్, దట్స్ ఆల్. మనకి చూడండి, మన లాంగ్వేజ్లో అయితే మనకి ఇబ్బంది ఉండదు, బికాస్ వీ నో ఎవ్రీథింగ్. మన లాంగ్వేజ్ మనం చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇంట్లో వింటూనే ఉంటాము, మాట్లాడుతూనే ఉంటారు. దట్స్ వై వి ఫీల్ నథింగ్ అబౌట్ అవర్ లాంగ్వేజ్. బట్ దిస్ లాంగ్వేజ్ మనం ఇంట్లో మాట్లాడము, ఎప్పుడో ఒకసారి బయట ఎవరైనా మాట్లాడితేనే వింటుంటాం. దట్స్ వై యూ ఫీల్ దట్ ఇట్స్ అ బిగ్ టాస్క్ టు యూ. అది ఒక పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ స్మాల్ అనమాట వెన్ యూ ప్రాక్టీస్ ఇట్. ఓకే, వినడం కాకుండా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ప్రాక్టీస్లో పెట్టండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎప్పుడే కానివ్వండి, మనం ప్రాక్టీస్లో పెట్టామనుకోండి, దెన్ ఇట్ విల్ బి సక్సెస్. మనకి ఎప్పుడే కానీ ఈ విషయం అని ఆ విషయం అని కాదు, ప్రతి ఒక్క విషయం కూడా మీరు ఏం చేయాలి అంటే ప్రాక్టీస్లో పెట్టాలి. దెన్ ఓన్లీ యూ విల్ సక్సెస్ ఇన్ దాట్. మరి మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ దిస్ లైక్ టు subscribe my channel and share this with your families and friends. Thank you for watching.